శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. శతమానం భవతి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజులాగే ఈరోజు కూడా ప్రేక్షకులకు ఉన్నటువంటి జాతకపరమైన సమస్యలన్నిటికీ చక్కటి పరిష్కార మార్గాలను తెలియజేస్తూనే చక్కని ఆశీర్వచనలు అందిస్తూ అలాగే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను తెలియజేయడానికి ఈనాటి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు, దేవి ఉపాసకులు, మైసూర్ దత్తపీఠ ఆస్థాన పండితులు బ్రహ్మశ్రీ కొడగండ్ల శ్రీరామ్ శరణ్ శర్మ గారు. మరి వారితో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకుందాము. మరి మీరు కూడా గురుగారితో మాట్లాడాలి అనుకుంటే కనుక స్క్రీన్ పై కనిపిస్తున్న లైవ్ నెంబర్స్కి కాల్ చేసి నేరుగా మీరు గురుగారితో మాట్లాడవచ్చు. గురుగారు నమస్కారం అండి. జై గురుదత్త. శ్రీ గురుదత్త. గురుగారు, మరి ప్రతిరోజులాగే ఈరోజు కూడా మనం ఒక చక్కని శ్లోకంతో ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గణపతి సచ్చిదానంద సద్గురవే నమః. దత్త విజయానంద తీర్థస్వామినే నమః. మాధవానంద మదనానంద స్వామినే నమః. శ్రీ అజిలావజుల వెంకటరమణ గురు పాదుకాభ్యాం నమః. చాముండేశ్వరి రేణుకాదేవి సమేత శ్రీ కనకదుర్గా నాగలక్ష్మీ సమేత విశాలాక్షి విశ్వనాథ సమేత కైలాసేశ్వర స్వామి అఖిలాండేశ్వరీ నమః. హ్రీంకారాసన గర్భితాన్ నలశిఖాం సౌక్లీం కలాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదాం దౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకలాం శ్రీచక్రసంచారిణీం. చతుర్దశ భువనాలపైన దివ్య మణిమయ ఖచ్చిత విరాజితమైనటువంటి సువర్ణ సింహాసనములో ఆసీనురాలుగా కూర్చున్నటువంటి ఆ లలితాపరమేశ్వరి అమ్మకు అనేక సాష్టాంగ నమస్కారములు ప్రణమిల్లుతూ ప్రియ భగవద్బంధువుల కుటుంబాలలో సకల శుభాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కార్యక్రమంలోకి వెళదాం. అలాగే గురుగారు కాలర్ లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నా అమ్మా. నా పేరు వసంత. వసంత గారు, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా వారి గురించి, గురుగారు. మీ వారి గురించి. ఓకే, నక్షత్రం చెప్పండి అమ్మా. నక్షత్రం తెలియదు, పేరు మీద గురుగారితో మాట్లాడతాను. తప్పకుండా గురుగారితో మాట్లాడండి. జై గురుదత్త. జై గురుదత్త, శ్రీ గురుదత్త. గురుగారు నమస్కారం. గురుగారు నమస్తే. హైదరాబాద్లో ఎక్కడుంటారమ్మా? అంబర్పేట. గురుగారు అంబర్పేట. అడగండి, ఏం అడుగుతారు అడగండి. గురుగారు మా వారి గురించి. గురుగారు మా వారు ఇదివరకు డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉండేది గురుగారు. అయితే ఈ 1 year నుంచి కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చి ఇంట్లోనే ఉంటున్నారు. ఇప్పుడు జాబ్ ఏదైనా చిన్న ఉద్యోగం చేసుకుందామంటే ఇక్కడ ఏం దొరకట్లేదు గురుగారు. ఆయన హార్ట్ కొంచెం ప్రాబ్లం, సర్జరీ అయిన ఉండే. ఇప్పుడు చేసుకోవాలన్నాడు డాక్టర్, చేసుకోవచ్చు అన్నాడు, ఏం కాదన్నారు. కానీ డ్రైవింగ్ ఫీల్డ్ వద్దని వేరే ఏదైనా ఉద్యోగం చూసుకుందామంటే ఇక్కడ ఏం దొరకట్లేదు. ఎందుకని చూస్తున్నాం గురుగారు. ఏంటమ్మా మీ గోత్రం ఏంది? వైనోల గోత్రం గురుగారు. ఎస్. ఏం పేరమ్మా? శ్రీ గురువు గారు. ఫస్ట్ అక్షరం శ్రీ వస్తుంది. వెంకటేశ్వర స్వామి మారు ఇంకో పేరు. అర్థమైపోయిందమ్మా. మనస్ఫూర్తిగా అనేక మంగళాశాసనములు, దీర్ఘ సుమంగళీ భవ, సర్వ సౌభాగ్య సిరి సంపదలతోటి మీ శ్రీవారికి సంపూర్ణ ఆరోగ్యమే కాకుండా మంచి ఉద్యోగం లభించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వచనం. మీకు ఒక మంచి పరిహారం చెప్తాను, అది ఒక్కటి చేయండి, మీకు తప్పనిసరిగా వారి విషయంలో ఉద్యోగం తొందరగా వచ్చేస్తుంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా 15 రోజులలో, పక్షము రోజులలో విజయం సాధిస్తారు. మీకు దగ్గరలోనే చెప్తా, దూరం కూడా అవసరం లేదు. మీకు బషీర్బాగ్ చౌరస్తా ఐడియా ఉందా? ఉంది గురువుగారు. అక్కడ మీకు సర్కిల్లో అమ్మవారి టెంపుల్ ఉంటుంది, కనకదుర్గమ్మ నాగలక్ష్మమ్మ దేవాలయం ఉంటుంది. అవును గురుగారు, ఉంటది. వెళ్తుంటారు గురుగారు, మా వారు కూడా శుక్రవారం అప్పుడు వెళ్తుంటారు. ఇప్పుడు నేను చెప్పేది నువ్వు చెప్పేది శ్రద్ధగా విను, మళ్ళీ మధ్యలో మాట్లాడకు. ఓకే.
అయితే మంగళవారం రోజు ఆ ప్రక్రియ చేయాలి. ఒక 4 మంగళవారాలు పెట్టుకోండి. 4 మంగళవారాల లోపే ఉద్యోగం వచ్చేస్తుంది, మీకు సమస్య నుంచి బయటపడిపోతారు. మంగళవారము 3 కాకముందే ఆ గుడిలో ఉండాలమ్మా. మధ్యాహ్న సమయంలో 2:30 గంటలకే ఉండండి. మీరు చేసినా పర్వాలేదు, మీ వారు చేసినా పర్వాలేదు, మీరు ఇద్దరు వెళ్ళి చేసుకున్నా పర్వాలేదు. 2:30కు ఉండండి. 3 గంటలకు రాహుకాలం స్టార్ట్ కాగానే అమ్మవారికి 18 నిమ్మకాయల దండ అమ్మవారికి సమర్పించండి. ఒకరికే, ఇద్దరికి కాదు, కనకదుర్గమ్మ తల్లికి మాత్రమే సమర్పించండి. 4 మంగళవారాలు నిమ్మదొప్పలలో నూనె పోసి దీపారాధన వెలిగించి అమ్మకు సమర్పించేసి మీరు దండం పెట్టుకొని తిరిగి ఇంటికి వచ్చేసేయండి. 15 రోజులలో అటు ఆరోగ్యపరంగా ఇటు ఉద్యోగపరంగా తప్పనిసరిగా అమ్మ మిమ్మల్ని కాపాడుతుంది. గురువుగారు అమ్మ ఆ టైంలో అక్కడ ఉంటారా గురువుగారు? పంతులు అట్లా పూజ చేసే వాళ్ళు ఉంటారా? అంటే పంతులు అనొద్దు, స్వామి అనాలి. ఏమనాలి? స్వాములు ఉంటారా గురువుగారు? స్వాములు అనాలి, లేదా అర్చక పండితులు అని పిలవాలి, అర్చక స్వాములు అని పిలవాలి. నీకు నచ్చినట్టు పిలవద్దు అట్లా కదా. ఎందు గురించి అంటే నేను కూడా 2 మాటలు నిన్ను తిట్టి సారీ అనుకుంటా, సారీ అంటే ఊరుకుంటావా కదా అమ్మ? అలవాట్లో పొరపాటు గురువుగారు. మరి నాది కూడా అలవాటే పొరపాటు అనుకో, 2 తిడతావాడు. ధర్మశాస్త్రం ఏం చెప్తుందమ్మా అంటే అర్చకస్య హరిసాక్షాత్. హరి అంటే విష్ణుమూర్తి. విష్ణుమూర్తి ఎంత గొప్పవాడో ఒక అర్చకుడు అంత గొప్పవాడమ్మా. అందుకే శాస్త్రవచనము అర్చకస్య హరిసాక్షాత్ అన్నారు. ఒక ఆలయములో ఉన్నటువంటి అర్చకుడికి నమస్కారం చేస్తే దేవుడు తృప్తి పడతాడమ్మా. కాబట్టి మనము మర్యాదగా ప్రేమ అభిమానాలతోటి గెలవాలి. మీరు అనుమానం వచ్చిన ప్రశ్న ఏమిటంటే 2:30కు తెరుస్తారా లేదా? నువ్వు ఇంకా పోకపోతివి, నువ్వు పోయైతే చూడరా తల్లి. నేను ఇచ్చే పరిష్కారములు అది సత్యమైతేనే ఇస్తాను, అంతేగాని ప్రతిదానికి అనుమానపడొద్దు. నువ్వు 2:30కు వెళ్ళు. 2:30కు వెళ్ళిన తర్వాత నీకు గుడి ఓపెన్ లేకుంటే కార్యాలయానికి ఫోన్ చేసి నన్ను 40 భాషలలో తిట్టు. ఒకవేళ తెరిచిందనుకో, తప్పైందని లెంపకాయలు వేసుకొని చెప్పిన పరిష్కారం చెయ్యి. సరేనా తల్లి? ధన్యవాదాలు గురుగారు. జై గురుదత్త. గురుగారు మరొక కాల్ తీసుకుందామండి. హలో 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 నమస్తే అండి. నమస్తే. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో హలో నమస్తే అమ్మా, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? భద్రాచలం అండి, బలరామకృష్ణ. ఓకే అండి, మీరు టీవీ చూస్తున్నట్లయితే టీవీ చూడకూడదు. మీరు ఎవరి గురించి? భద్రాచలం నుంచి బలరామకృష్ణ. ఓకే అండి, మీరు దయచేసి టీవీ చూడకూడదండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో బలరామకృష్ణ గారు. అయ్యా గురుగారు నమస్తే. వారంతా మొరపెట్టుకుంటున్నారండి. ఆ టీవీ సౌండ్ తగ్గించి మీరు బయటికి రండి. ఇప్పుడు చెప్పండి, ఏం చెప్తారు? మా మనవరాల గురించి అండి. అడగండి, నక్షత్రం ఏంటో చెప్పండి చాలు. నక్షత్రం తెలియగానండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్తారు సార్. తీసుకోమ్మా. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23/11/99 అండి. 99. సమయం అండి? ఉదయం 5 నుంచి 6 లోపు అండి. ఉదయం. ఓకే, ఏ ఊర్లో పుట్టింది? మనుగూరులో పుట్టిందండి. ఎక్కడండి? మనుగూరు. ఓకే, 23/11/1999 ఉదయం 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో. ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. అయ్యా, మనుమరాలి జాతకము ప్రమాదినామ సంవత్సరము కార్తీక మాసము మంగళవారం జన్మించింది. ఉన్నారా లైన్లో? ఉన్నానండి. మంగళవారమేనా పుట్టింది? మంగళవారం అండి పుట్టింది. పక్కన ఎవరున్నారండి? పక్కన మీ ఆవిడుందా? గురువారం. నీ కడుపు చల్లగా ఉండా. బలరామకృష్ణ, నువ్వు నాతో మాట్లాడుతున్నావా, మీ ఆవిడతో మాట్లాడుతున్నావా? మీతో పక్కన చెప్తున్నారు. వారం గుర్తులేదు సార్. సరే, మంగళవారమే పుట్టింది. గుర్తులేదండి, డేట్ ఆఫ్ బర్త్ గుర్తుంది, వారం గుర్తులేదు. పెద్ద మనుషులు కదా, కొంచెం ఆతృత ఎక్కువ ఉంటుంది. సరే, నేను చెప్తాను శ్రద్ధగా.
గురువు గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా, నమస్తే తల్లి. మీ పాలపద్మాలకి శ్రీ హైదరాబాద్ వెంకటరమణ గారికి సరళమ్మ గారికి నమస్కారాలు. అమ్మా శివార్పణం గురార్పణం తల్లి, మనస్ఫూర్తిగా దీర్ఘ సుమంగళీ భవ. మంచి మనసుతోటి ఆశీర్వచనం. వివాహం కోసం. ఓకేనమ్మా. కృతికా నక్షత్రము, వృషభ రాశి, తులాలగ్నం, పౌర్ణమి రోజు పుట్టిందమ్మా, మంగళవారమే. ప్రమాదినామ సంవత్సరము కార్తీక మాసంలో జన్మించింది. వివాహం గురించి అడిగారు. గురుబలము శుక్రబలము మీకు ఆగస్టు 12వ తేదీ తర్వాత నవంబర్ 27వ తేదీ లోపు ఈ మధ్యకాలంలో వివాహం నిశ్చయమవుతుంది. ఎలాంటి పరిహారాలు కూడా అవసరం లేదు, ఎలాంటి దోషాలు లేవు. భవ్యమైన, దివ్యమైన, సుందరమైన, దేదీప్యమైన విష్ణుమూర్తి అంత గొప్పవాడు వారికి భర్తగా తప్పనిసరిగా దొరకబోతున్నాడు. ఓకేనా? కోరుకుంటున్నామండి గురువు గారు. తదాస్తు తదాస్తు తదాస్తు. వస్తున్నాయి సంబంధాలు ఎక్కువ పెట్టలేదు. అవసరం లేదు. అంటే గురు శుక్ర బలాలు కలిసి వచ్చే సమయం వరకు వేచి ఉండాలి మనం. నేను చెప్పిన సమయం వరకు వేచి ఉండాలి. వచ్చిందా రాలేదా అని అడుగుదామని. రైట్. అమ్మ మీ పేరేమిటి? నా పేరు కమలండి. ఓకే, మీకు ప్రశ్న అడుగుతున్నాను, చక్కచక్క చెప్పాలి. ఓకే. పంచమాంగల్యాలు అంటే ఏమిటి? ఏంటండి? పంచమాంగల్యాలు అంటే ఏమిటి? మంగళసూత్రం, నల్లబోసులు, మచ్చలు, బొట్టు, పాపిట్లో బొట్టు. మంగళసూత్రం ఒకటి, నల్లపూసలు, నల్లపూసలు, మట్టెలు, మట్టెలు, నుదుటిన బొట్టు, నుదుటన బొట్టు, పాపిటిలో బొట్టు. పాపెటలో పాపిట్లో బొట్టు అండి. పాపెట్లో బొట్టు. ఇప్పుడు మీరు చెప్పిన ఆన్సర్ కరెక్ట్ అంటారా? గాజులు. గాజులు ఆరైనాయి కదా మరి. అప్పుడు అదే అండి అమ్మా. అప్పుడు ఆరైనాయి. ఇప్పుడు గాజులు, నల్ల పూసలు, పాపెట్లో బొట్టు, నుదుట బొట్టు, కాళ్ళకు మట్టలు, చేతికి ఆరైనాయి. నేను పంచమాంగల్యాలు మాత్రమే అడిగిన. అందులో ఏదో ఒకటి తీసేసి చూద్దాం. ఏం తీసేస్తావు? పాపిట్లో బొట్టు తీస్తానండి. పాపెట్లో బొట్టు తీస్తే ఆయుష్ తగ్గుతుంది. నెక్స్ట్. మరి గాజులు చెప్తాను. పాపెట్లో బొట్టు తీసేస్తే ఆయుష్ తగ్గుతుంది. కాళ్ళకు మట్టలు తీసేస్తే పెళ్ళయింది అనుకోరు. నెక్స్ట్. మీకు ఎంత చెప్పాలండి గురువు గారు, మరి నాకు తెలియదు. అయ్యా తప్పకుండా అమ్మ, మీరు పెద్దవాళ్ళు. ఈ వయసు వరకు కూడా అన్యోన్య దాంపత్యముతోటి సఖ్యతగా సంతోషంగా ఇద్దరు పార్వతీ పరమేశ్వరులాగా మీ దంపతులు చక్కగా ఆనందంగా ఉన్నారంటే ఇంకా నిండు నూరేళ్ళు ఆనందంగా ఉండాలి. మంచి మనసుతో ఆశీర్వచనం. పంచమాంగల్యాలు మీరు చెప్పిన దాంట్లో ఉన్నాయమ్మా. అందులో ఒక్కటి మనం పక్కన పెడదాం, నల్లపూసలు. మిగతాది మెడలో మంగళసూత్రము, నుదుట కుంకుమ, పాపెటలో కుంకుమ, కాళ్ళకు మట్టెలు, చేతి నిండా గాజులు. ఇవి పంచమాంగల్యాలు అంటారు. మనస్ఫూర్తిగా ఆశీర్వచనం తల్లి. నేను చెప్పిన సమయం వరకు వేచి ఉండండి, తప్పకుండా విజయం సాధిస్తారు. జై గురుదత్త. గురుగారు మరొక కాల్ తీసుకుందామండి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు రామసుధా అండి, హైదరాబాద్ నుంచి అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలండి మీరు? మా అబ్బాయి గురించి అండి. అబ్బాయి గురించి. ఓకే, అబ్బాయి నక్షత్రం చెప్పండి. కృతిగా 1వ పాదం, మేషరాశి, మిథున లగ్నం అండి. ఓకే ఓకే, గురుగారితో మాట్లాడండి. రామసుధ. మా అబ్బాయి వివాహం గురించి అండి. రామసుధ గారు. ఆ, ఓకే, ఆశీర్వచనం తల్లి. మంత్రం చదువుతానండి ఒకసారి. మీరు చదవండి, చాలా ఆనందపడతాను. నమశ్రీ గురుదేవాయ పరమ పురుషాయ సర్వదేవతా వశీకరాయ సర్వాదిత్య వినాశాయ సర్వ మంత్ర యంత్ర తంత్ర దోష చేతనాయ త్రైలోక్యం వస్మానై నమస్వాహ. సూపర్ సూపర్. శతమానం భవతి ప్రేక్షకులు కొన్ని లక్షల మంది ఈ మంత్రాన్ని పఠిస్తూ మీ మనస్సంకల్పితాలు నెరవేర్చుకుంటున్నటువంటి భగవద్బంధువులకు గురు కటాక్ష సిద్ధిరస్తు. అలాగే మీరు ఇంత చక్కటి మంత్రం చదివినరు కాబట్టి మీకు అద్భుతమైనటువంటి పరిష్కారాలు మీకొక్కరికే కాదు. మా అబ్బాయి వివాహం గురించి అండి. చెప్తాను, అక్కడికే వస్తున్నాను. రామసుధ గారు, మీరు హైదరాబాద్లో ఎక్కడుంటారు? హైదరాబాద్లో బండ్లగూడ జాగీర్లో ఉంటున్నామండి. బండ్లగూడ సిటీ దగ్గర. ఓకే, నేను ఒక 2 చరణాలు పాడతాను, ఏ దేవుడితో చెప్పాలి, సరేనా? అలాగే. ఓకేనా? తెలిస్తే చెప్తానండి, తెలియకపోతే నీరధ నీల శరీరాధరజా ప్రేమ మందిరా. ఏ స్వామి?
నీరద నీరద నీల శరీరా ధరజ. శివుడండి. నీల శరీరంలో ఉన్నటువంటి వాడేవాడు? నీరదని క్లూ కూడా ఇచ్చేశాను. నీరద నీల శరీరాధరజ ప్రేమ నీలి మేఘశ్యాముడు రామచంద్రమూర్తి. రైట్ ఆన్సర్, సూపర్. అందుగురించే ఆ మెదడుకు పదును పెట్టాలి, అంతే, తెలియదు అనొద్దు. అందులో మీ నామధేయం రామసుధా. థ్యాంక్ యూ. ఓకే. అలా మా అబ్బాయి వివాహం గురించి ఎప్పుడు అవుతుందో కొంచెం చెప్పండి. అక్కడికే వస్తున్నాను తల్లి, నీకు ఇంతసేపటికి అబ్బాయి వివాహం అవుతుంది లేండి, నేనున్నాను కదా, మీరేం టెన్షన్ పడకండి. కృత్తికా నక్షత్రము ప్రథమ చరణము, నక్షత్రాధిపతి సూర్యుడు. ప్రథమ చరణంలో మేషరాశిలో జన్మించినటువంటి ఈ జాతకుడికి రాస్యాధిపతి కుజుడు. గోత్రం ఏంటి? కాశీపస గోత్రం అండి. కాశ్యపస గోత్రం. ఓకే. ఇంట్లో శ్రీచక్రము, స్ఫటికలింగము, నంది ఇవి ఉన్నాయా? ఉన్నాయండి. స్ఫటికలింగం ఉందండి. నంది ప్రతి సోమవారం అభిషేకం చేస్తారండి మా వారు. చాలా సంతోషం, చాలా సంతోషం. అయితే ఈసారి ఏం చేయండి అంటే ప్రతి సోమవారం రెగ్యులర్గా జరిగేటువంటి అభిషేకం చేయనివ్వండి. ఆ స్ఫటికలింగానికి ఆరుద్ర నక్షత్రము రోజు అన్నము మడిగా ఉండి అన్నములో పెరుగు కలిపి ఆ అన్నాభిషేకము స్వామివారికి చేయండి. చేసిన తర్వాత మళ్ళీ శుభ్రమైన జలములో ఆ శివలింగాన్ని కడిగి అలంకరణ, విభూతి, గంధము, కుంకుమ, బిల్వపత్రాలు మీకు తోచింది, ఈ అభిషేకము చేసిన అన్న ప్రసాదం ఏదైతే ఉందో ఒక ముద్ద ప్రసాదంగా స్వీకరించమని చెప్పండి. ఎవరైతే అంతే. ఇక ఇదొకటి. ఇంకొక రెండవ విషయం కూడా చెప్తున్నాను మీ అందరికి, ఒక మంచి శుభవార్త మీ ద్వారా. ఎందు గురించి అంటే కాశ్యపస గోత్రములో జన్మించినటువంటి మీరు మీ కుటుంబంలో శివార్చన, శ్రీచక్రార్చన జరుగుతుంది అంటే ఆ పుణ్యఫలము ఊరికే పోదు. కాబట్టి మీ తరపున కొంతమంది భగవద్బంధువులకు కూడా మేలు జరగాలి. కాబట్టి వివాహము కాని కన్యలు, వివాహము కాని పురుషులు, ఇప్పుడు మనకు శనివారం రోజు పౌర్ణమి వస్తుంది, ఆదివారం కూడా పౌర్ణమి ఉంటుంది. ఆదివారము పౌర్ణమి వెళ్ళిన తర్వాత సోమవారము మనము మన కైలాసపురములో అభిషేకాలు చేస్తూ ఉంటాము. అయితే ఆదివారము రోజు ఎవరైతే వివాహము కాని కన్యలు, వివాహము కాని పురుషులు, సంతానము ఇబ్బందితో ఉన్నటువంటి వాళ్ళు, ఈ ముగ్గురు మాత్రము కార్యాలయానికి ఫోన్ చేయండి. ఎందు గురించి అంటే ఒక మంచి కార్యక్రమం చేద్దాం. చాలామంది వివాహం కోసం ఆతృతతో ఎదురు చూస్తున్నటువంటి ప్రియ భగవద్బంధువులారా, ఆధ్యాత్మిక రంగంలో ఓలలాడుతూ హిందూ సనాతన ధర్మాన్ని సంరక్షిస్తున్నటువంటి భగవద్బంధువుల కొరకు ఆదివారం అంటే మీరు సమయం దగ్గర ఉంది, ఇవాళ బుధవారం అనుకుంటాను, గురు, శుక్ర, శని 3 రోజుల సమయం. 3 రోజులల్లా ఎవరైతే మీరు కార్యాలయానికి ఫోన్ చేసి వివాహం కాని వాళ్ళు, పురుషులైనా స్త్రీలైనా, సంతానం లేని వాళ్ళు గోత్రనామాలు రాసివ్వండి. సోమవారం రోజు ఖచ్చితంగా కైలాసపురానికి ప్రదోషకాలంలో రండి. అన్నాభిషేకము మన కైలాస ఈశ్వరుడికి, వరపాశుపతము, కన్యాపాశుపతము అభిషేకము, అలాగే అన్ని రకాల హోమాలు చేసి ఆ పుణ్యఫలాన్ని కైలాసేశ్వరుడు, ఆనందవల్లి అఖిలాండేశ్వరి మీకు ఇస్తుంది. కాబట్టి వివాహం కాని వాళ్లకు మన చాముండేశ్వరి గురుదత్త పీఠము తరపున స్వాగతం, సుస్వాగతం. అందరూ మీ యొక్క గోత్రనామాలు నమోదు చేసుకోండి. 3 రోజుల సమయమే. ఈ 3 రోజులలో ఎంతమంది వస్తారో అంతమందికి 60 రోజులలో రిజల్ట్ వస్తుంది. ఇది నా బాధ్యత. మన గురువు గారు అంత గొప్పవాడు కాబట్టి అలా చేసుకోండి. అలాగే ఈ జాతకులకు వివాహపరంగా మీరు ప్రయత్నిస్తున్నారు, ఎలాంటి దోషాలు లేవమ్మా. ఇంకా గడియ రాలేదు, ఆ గడియ కోసం ఎదురు చూడవలసిందే. వీరికి శ్రావణ మాసములో కొంచెం చెప్పండి. అమ్మ చెప్పండి. ఎప్పుడు వస్తుందో కొంచెం చెప్పండి స్వామి. 25 సంవత్సరాలండి, చిన్న వయసులో చేయాలని మేము సంకల్పించామండి. 28 సంవత్సరాలు చిన్న వయసా? సరే, మీకు ప్రశ్న అడుగుతాను, ఆ ప్రశ్నలో గెలిస్తేనే మీకు చెప్తాను. అలాగే, తెలిస్తే చెప్తానండి. తెలియకపోతే మీరు పరిష్కారం చెప్పను. ఎందు గురించి అంటే సమాజంలో ఎలా ఉన్నారంటే వాళ్ళ పని కావాలి, వాళ్ళ కుటుంబం కోసం అడిగిన ప్రశ్నకు సమాధానం తొందరగా తెలియాలి. మనమేం ఆలోచిస్తామంటే ఒక్కరి కోసం కాదు, భగవద్బంధువులు అందరూ బాగుండాలంట. అందుగురించే
వారు అడిగిన ప్రశ్నకు నేను వెనువెంటనే ఒకటే క్షణంలో ఆన్సర్ ఇచ్చేసాను చూడండి. ఒక్కరి కోసం కాదు, అందరి కోసం. అందరి కోసం. దానికి మించిన సేవ లేదండి. మానవుడి సేవ మాధవుడి సేవుడితో సమానం. కాబట్టి ఆతృత పడకు. మీ నామధేయం ఏమన్నారు? రామసుధ అండి. రామసుధ. మీకు ఆల్రెడీ ప్రశ్న అడిగాం కదా, ఆన్సర్ కూడా చెప్పేశారు. కందికొండ రామసుధ. ఏమండి మళ్ళీ చెప్పండి. కందికొండ రామసుధ. రైట్. లలితా సహస్రనామాలలో ఆ పదాలను పలికింది మొట్టమొదటిసారిగా ఎవరు? ఆన్సర్ చెప్పలేకపోతున్నారు. బ్రహ్మగారా అండి, బ్రహ్మదేవుడు. పోనీ ఇంకో ప్రశ్న. ఆ పదాలను అమ్మవారే పలికింది, నేను చెప్పేసిన. అమ్మవారు ఎక్కడ కూర్చొని రాసింది ఆ సహస్రనామార్చన? శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి. శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకాయ సముజ్జత. ఆగండి, లాస్ట్ ప్రశ్న. ఇందులో గెలవాలమ్మా, లేకపోతే మీ అబ్బాయి వివాహం ఎప్పుడైతుందో నేను ఖచ్చితంగా పరిష్కారాలు ఇవ్వలేను. రెండవ నామం పలికారు చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత. ఈ చిదగ్నికుండం ఎక్కడుంది? అంతే. చిత్ అగ్ని, చిదగ్ని కుండ సంభూత దేవకార్య సముజ్జత ఎక్కడ ఉంది నాకు కావాలి. అది కూడా మీకు క్లూ ఇచ్చేస్తా. 14 లోకాలలో భూలోక భువర్లోక సువర్లోక అయ్యో నన్ను చెప్పని మొత్తం విను తల్లి. నిన్ను గెలిపియాలనే నా తపనమ్మా. మధ్యలో నన్ను డిస్టర్బెన్స్ చేస్తుంది. మళ్ళీ 14 లోకాలు ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక అతల వితల సుతల రసాతల మహాతల పాతాల. ఈ 14 లోకాలు. 14 లోకాలలో 13 లోకాలలో లేదు, భూలోకంలోనే ఉంది. ఎక్కడుంది? అంత క్లూ ఇచ్చేసినగా. ఇక మన ద్వీపం అంటే కాదు, భూలోకంలో ఈ భూమి పైన చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఎక్కడ ఉంది? 3 లెక్క పెడతాను. ఉజ్జద్బాణ సహస్రాభ చతుర్బాహు సమంత. కొంచెం క్లూ ఇవ్వండి స్వామి. అమ్మ నేను ఇవ్వలేదమ్మా. 14 లోకాలలో 13 లోకాలు నేనే డిలీట్ చేసిన. భూలోకం అని కూడా చెప్పారు. ఆ అమ్మ ఉంది భూలోకమే, మనం ఉంది భూలోకంలోనే నివసిస్తున్నాము. ఈ భూమండలంలో ఇంకోటి చెప్తున్నానండి, ఇండియా మొత్తంలో క్లూ ఇచ్చేస్తున్నా. 2 రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం కూడా తీసేయండి. తెలంగాణ రాష్ట్రం తీసేయమని చెప్పానమ్మా నేను. ఇప్పుడు బాసర ఉంది ఎక్కడ? తెలంగాణ రాష్ట్రం కూడా తీసేయండి. ఇక మిగిలింది ఏ రాష్ట్రం అండి? ఆంధ్ర రాష్ట్రం. ఎక్కడా? 3 లెక్క పెడతాను. కనకదుర్గమ్మ వారా? నేను 3 లెక్క పెడతాను, ఇష్టం. 1 2 కనకదుర్గమ్మ వారా అండి? 3. ఆన్సర్ చెప్పలేకపోయారు. దీనికి పరిష్కారం మళ్ళీ ట్రై చేయండి. మనస్ఫూర్తిగా అనేక ఆశీర్వచనాలు. ఒక మాట విను తల్లి, నీ కొడుకు పరిష్కారం. ప్లీజ్ కొంచెం చెప్పండి స్వామి. అమ్మ తల్లి మనస్ఫూర్తిగా ఆశీర్వచనం. ఎంతో ఆనందంగా ఉన్నారు. వివాహం కానీ కన్యలు పురుషులు సంతానం కోసం పేర్లు నమోదు చేసుకోండి. కైలాసపురంలో ఆదివారం జపాలు జరుగుతాయి, సోమవారం ప్రదోషకాలంలో అన్నాభిషేకం. సూపర్గా చేద్దాం. అందరికీ 60 రోజులలో రిజల్ట్ రావడానికి మనస్ఫూర్తిగా ఆశీర్వదిద్దాం. ఈ అబ్బాయికి వివాహం జరగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ నేను అడిగిన ప్రశ్న చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత త్రిపురాంతకం. త్రిపురాంతకంలో అమ్మవారు ఒక చెరువులో ఉంటుంది. ఆ జగజ్జనని విశ్వమాత. ఆ అమ్మ ఒక అగ్నిగుండము తయారు చేస్తుంది, పెద్ద అగ్నిగుండం. ఆ 14 లోకాలపైన మణిద్వీపంలో కూర్చున్నటువంటి ఆ తల్లి ఎవరి హోదా వారికి ఇచ్చేసినాక దేవతలే తప్పు చేస్తున్న సమయంలో ఆ అమ్మ సింహాసనంలో కూర్చొని ఒక పెద్ద అగ్నిగుండం తయారు చేసింది. అగ్నిగుండం ఎందుకు తయారు చేసిందంటే దేవతలను సృష్టించినటువంటి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సుప్రీం పవర్ అమ్మ. నేను సృష్టించిన దేవతలే తప్పు చేస్తున్నారు కాబట్టి వీళ్ళను శుద్ధి చేయాలి అని ఒక పెద్ద అగ్నిగుండం. ఆ అగ్నిగుండం ఎక్కడ తయారు చేసిందంటే త్రిపురాంతకం. అందుగురించే చిదగ్నికుండ సంభూత
పెద్ద అగ్నిగుండం తయారు చేసి అందులో దుంకుమని చెప్పింది. ఎవరిని? దేవతలందరినీ కూడా దుంకండి. అమ్మ చెప్పిన తర్వాత ఊరుకుంటారా? ఒకవేళ ఊరుకుంటే వాళ్ళు ఉంటారా? ఉండరు కదా. అందరూ అమ్మకు నమస్కారం చేశారు. చక్కగా చిదగ్నికుండ సంభూత దుంకిపోయారు. తర్వాత అమ్మ ఎలా పైకి లేపింది చూడండి. దేవకార్య సముద్యత. ఇప్పుడు దేవకార్యాల కోసం ఇప్పటి నుంచి అబద్ధాలు ఆడకండి, తప్పులు చేయకండి, ధర్మం ప్రకారం నడవని చెప్పి మళ్ళీ ఆ అగ్నిగుండము నుంచి బయటికి తీసింది. ఆ పుణ్య ప్రదేశమే త్రిపురాంతకం. అక్కడ అమావాస్య రోజు బూడిద గుమ్మడికాయలు సమర్పించాలి. చాలా పవర్ఫుల్ రెమెడీ ఇది. ఆర్థికంగా, వ్యవహారికంగా కోర్టు సమస్యలు, రుణ బాధలు, భూ సమస్యలు ఏవన్నా ఉండనివ్వండి, బూడిద గుమ్మడికాయలు అమ్మవారికి సమర్పిస్తే 100కు 100% విజయం సాధిస్తారు. అక్కడ చెరువులో ఉంటుంది అమ్మవారు. ఆ చెరువులో అమ్మ సన్నిధానంలో కూర్చొని అక్కడ లలితా సహస్రనామం గనక పఠిస్తే సాక్షాత్తు అమ్మను ఎదురుగా కూర్చుండబెట్టి సహస్రనామం అప్పచెప్పినట్టండి. అంత పుణ్య ప్రదేశమే త్రిపురాంతకం. జై గురుదత్త. గురుగారు మరొక కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాము. హలో 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 నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు శ్రీలత అండి. నేను సిద్దిపేట నుంచి ఫోన్ చేస్తున్నాను. శ్రీలత గారు, మీరు దయచేసి కొంచెం గట్టిగా మాట్లాడాలి. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి. అబ్బాయి గురించి. అబ్బాయి నక్షత్రం చెప్పండి. లేదండి, ఈరోజు పుట్టినరోజు, గురుగారు ఆశీర్వచనం కోసం ఫోన్ చేశాను. తప్పకుండా అండి, మీరు గురువు గారితో మాట్లాడండి. జై గురుదత్త. జై గురుదత్త, శ్రీ గురుదత్త గురుగారు, మీ పాదాలకు శతకోటి వందనాలు. శ్రీలత గారు, నీ పుట్టినరోజు ఎంత గొప్పగా జరుపుకుంటున్నావు ఈరోజు. సిద్దిపేటలో ఎక్కడ ఉంటారు? కొత్త బస్ స్టాండ్ మీ దగ్గర గురుగారు. ఎస్, మీకు 2 ప్రశ్నలు అడుగుతాను. చక్క సమాధానాలు చెప్తే సూపర్ ఆశీర్వచనం ఇచ్చేస్తా. సరే గురుగారు, ట్రై చేస్తాను. ఓకే, శ్రీలత గారు ఏం చదువుకున్నారు మీరు? నేను 10th చదివాను గురుగారు. రైట్. మొదటి ప్రశ్న, సిద్దిపేటలో వేములవాడ వెళ్ళే దారిలో ఒక పెద్ద కమాన్ ఉంటుంది, ఆర్చ్. ఆ ఆర్చ్ లోపలికి వెళ్ళే ముందట ఏముంటుంది? ముందట ఏముంటుందా? నందీశ్వరుడు ఉంటాడు. సూపర్, రైట్ ఆన్సర్. ఓకే గురుగారు. ధైర్యం వచ్చేసింది. మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, ఇది అసలు పుట్టినరోజు నాడు ఏమి చెయ్యాలి? ఇది ప్రశ్న అండి, అందరి కోసం అవసరం పడుతుంది. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు పుట్టినరోజు పండుగ. మీరే చెప్పాలి గురుగారు. నేనంటే చిన్నదాన్ని కదా, ఇప్పుడు ఆ అబ్బాయి నాకు 7 years. సో మీ ద్వారా నేను కూడా తెలుసుకుంటాను, అందరికి తెలియాలని నేను కూడా కోరుకుంటున్నాను. మీరు చెప్పండి. మంచి మనసుతోటి ఆశీర్వచనం అమ్మ. అసలు పుట్టినరోజు విచ్చలవిడిగా చేసుకుంటున్నారు. పుట్టినరోజు పండుగ నాకు వద్దు అనకూడదు. నేను చేసుకోను, నాకు బర్త్డే ఇంట్రెస్ట్ లేదు, నాకు బర్త్డే నాకు ఈ సంవత్సరం వద్దు, నేను పెద్దవాణి కదా అని కొంతమంది అంటారు. నేను వయసు అయిపోయింది కదా, ఇప్పుడేం పుట్టినరోజురా అని కొంతమంది అంటారు. చిన్నపిల్లలు కదా, వాళ్ళకి చేయాలని కొంతమంది అంటారు. అసలు ఎవరూ ఆ మాట అనకూడదు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి 90 సంవత్సరాల వయస్సులో ఉన్నటువంటి వాళ్ళు కూడా పుట్టినరోజు చేసుకోవాలి. ఒకటి, పుట్టిన వాడి దగ్గర నుంచి మరణించే వరకు ఈ పుట్టినరోజు నేను చేసుకోను అనకూడదు. ఒకవేళ అంటే గనక 5 సంవత్సరాల ఆయుష్ కథం. ఇది గ్యారంటీగా నేను చెప్పేటువంటి మాట. అదేంటి గురువుగారు, చేసుకోనంటే 5 సంవత్సరాలు, ఇంకెక్కువ మాట్లాడితే 6 సంవత్సరాలు. ఎందు గురించి అంటే ఈ ప్రపంచానికి నీకు పరిచయం చేసినటువంటి నీ తల్లిదండ్రులు నీకు ఇచ్చినటువంటి జన్మ. ఆ రోజు తిథివార నక్షత్ర కరణ యోగాలతోటి నువ్వు ఎన్నో యోగాలతోటి జన్మించావు. అలాంటి శుభ తిథి శుభ రోజున నీవు ఆ ఆనందకరమైనటువంటి పుట్టినరోజు పండుగ జరుపుకుంటే తప్పేముంది? ఖచ్చితంగా జరుపుకోవాలి. కానీ ఇష్టం వచ్చినట్టు జరుపుకోకూడదు. ఇప్పుడు కలి ప్రభావం కదా, మన వాళ్ళు ఎలా జరుపుకుంటారో ముందు చెప్తాను. నన్ను తిట్టుకుంటారు, పర్వాలేదు. 100 మందిలో 90 మంది తిట్టుకుంటారండి, 10 మంది మెచ్చుకుంటారు కదా, మారుతారు కదా, నాకు అది చాలు, అంతే. ఇప్పటి రోజులలో మధ్యరాత్రి 12 గంటల తర్వాత కేకులు తెచ్చి కట్ చేసే వాళ్ళు ఉన్నారు. మధ్యరాత్రి వాడు వండుకుంటే లేపి కేక్ కట్ చేసి క్యాండిల్ వెలిగించి థూ దానిపైన ఉంచి కేక్ కట్ చేసేవాళ్ళు ఉన్నారు. తర్వాత ఆ కేకును తింటారా అంటే ఆ పైనున్న క్రీమును తీసి చెంపలకు రుద్దడము, పెదవులకు రుద్దడము, మెడకు రుద్దడము, చెవులకు రుద్దడం చేసేటువంటి వాళ్ళు తయారయ్యారు. ఒకటి, ఎప్పుడో తయారైనటువంటి కేక్ అది ఆ బేకరీలో ఉంటుంది. ఈ ఫ్రెష్గా తయారు కాదు,
మీరు బేకరీలలో వెళ్ళి చూడండి, ఖచ్చితంగా 10-15 రోజుల నుంచి అలాగే ఉంటుంది. నైట్ టైం కదా, ఏదైతే ఏందని తీసుకొస్తారు, ఇక అది తింటారు. దానివలన కేకు తిన్న 5 నిమిషాలకు మరణించినటువంటి వాళ్ళ జాతకాలు నా దగ్గర ఉన్నాయండి, నేను చూసిన వలన. అంటే దానివలన ప్రాణాపాయమే. ఇక రెండవది, బాగా స్నేహితులు ఉంటారు అనుకోండి, మొత్తం శరీరం అంతా కేకు రుద్ది వాని కింద పడేసి కేకును మొత్తము రుద్ది ఆ పుట్టినరోజు ఎలా జరుపుకుంటారంటే కూడా కాలుతో తినడము, కూడా చేయితో తినడము ఇష్టారాజ్యంగా చేస్తారు. పుట్టినరోజు పండుగ రోజు ఎవరైతే పుట్టినరోజు జరుపుకుంటారో వాళ్ళను గనక ఒక చిన్న మాట అన్నా, కాలుతో తన్నినా 18 సంవత్సరాల ఆయుష్ తగ్గిపోతుంది. ఎవరికి? ఇది చేసిన వాళ్ళకి. ఆ క్షణంలో ఆనందం ఉంటుండొచ్చు, ఆ క్షణంలో తాండవం ఆడుతుండొచ్చు, కానీ ఖచ్చితంగా అనుభవిస్తారు. పుట్టినరోజు పండుగ ఏం చేయాలంటే రాత్రిపూట, మధ్యరాత్రి పూట కాదు, పుట్టినరోజు నాడు ఉదయం లేచి ముందుగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. స్నానం చేయకముందే అమ్మతోటి ఈ 2 వేలతోటి తైలాన్ని కాస్త ఇక్కడ తాకించుకొని వేడి నీళ్ళ, చన్నీటి నీళ్ళ స్నానము చేసిన తర్వాత కొత్త వస్త్రాలు, నీకున్నటువంటి ఐశ్వర్యంలో కొత్త వస్త్రాలు డైరెక్ట్గా వేయకూడదు. కొత్త వస్త్రాలు డైరెక్ట్గా నువ్వు అది బటన్ తీసి వేశావా, పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వానికి 6 మాసాల ఆయుష్ తగ్గుతుంది. ఇదంతా నిజమాట, నేను శాస్త్రవచనమే మాట్లాడుతాను. అందుకే నేను హిందూ ధర్మంలో ఈ TV5 ఆస్థాన పండితుడిగా ఇన్ని సంవత్సరాలు ఇన్ని ఛానల్స్లలో ఇంత సీనియర్గా ఉన్నానంటే ధర్మం ప్రకారమే. అయితే 6 సంవత్సరాల ఆయుష్ తగ్గదంటే నువ్వేం చేయాలి? కొత్త బట్టలు డైరెక్ట్గా వేయకూడదు. ఏం చేయాలి? హరిద్రం. హరిద్రం అంటే ఏంటి? పసుపు. చిట్టికడు పసుపు దానికి రాయాలి. ఎందు గురించి రాయాలంటే మంగళకరమైనటువంటి ద్రవ్యం అండి. కొత్త వస్త్రం కదా, మంగళకరమైనటువంటి ద్రవ్యం. అది వేసుకున్న తర్వాత మళ్ళీ ముందుగా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి మోకాళ్ళకు దండం పెట్టకూడదు. మోకాళ్ళ చిప్పలు ఉంటాయి చూడు, మీరు బాగా గుర్తుంచుకోండి. హాయ్ నాని అనుకుంటే వాడు మోకాళ్ళ దగ్గరికి వెళ్ళి దండం పెడతాడు. హాయ్ తాతయ్య అని దండం పెడతాడు. అది సంస్కారం కాదు. పంచాంగ నమస్కారం. మోకాళ్ళ పైన కూర్చొని వారి పాదాలకు శిరస్సు వంచి, తాతయ్య గారు నన్ను నిండు మనసుతో ఆశీర్వదించండి, ఈరోజు నా పుట్టినరోజు పండుగ, మీరు పెద్దలు, మీ ఆశీస్సులతోటి నేను గొప్పవాడిని కావాలి, సంస్కారవంతుడి కావాలి, విద్యలు అభ్యసించాలి, ఉన్నతమైనటువంటి శిఖరాలకు చేరాలి, నువ్వు కావలసింది అడుగు. ఎందు గురించి అంటే వాళ్ళకు మించిన దేవతలు లేరు, వాళ్ళకు ముందు ఆశీర్వచనం తీసుకోవాలి. ఈ రోజులలో ఎంతమంది తీసుకుంటారు? తీసుకోరు. ఆ తర్వాత తల్లిదండ్రులను మరవద్దు. ఎందు గురించి అంటే జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు, మాతా పితృ సమం దైవం నా దైవం పితృమర్చేయత్ అన్నారు, వాళ్ళకు నమస్కారం చేయాలి. ఇప్పుడున్న జనరేషన్లో అందరినీ అంటున్నాను, తల్లికి కూడా నమస్కారం చేయరు, తండ్రికి కూడా నమస్కారం చేయరు, పెదనాన్నకు నమస్కారం చేయరు, తాతయ్యకు నమస్కారం చేయరు. చేసేవాళ్ళని అనటం లేదు, చేసేవాళ్ళు 1% కూడా లేరు. నీకు నమస్కారం నువ్వు చేయకపోతే నాన్నకు, అమ్మకు, తాతయ్యకు, నానమ్మకు ఏం కాదు, కానీ నువ్వు నమస్కారం చేయడం వలన వాళ్ళు ఇచ్చే ఆశీర్వచనంతో నువ్వు ఎదుగుతావు, నువ్వు గొప్పవాడవైతావు. తదాస్తు దేవతలు తదాస్తు అంటారు. అక్కడ లాభం ఎవరికి? పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వాడికే కదా. అక్షతలు తీసుకొని ఆ నిండు మనసుతోటి తాత, నానమ్మ, అమ్మ, నాన్న నిజంగా ఎంత నిండు ఆశీర్వచనం ఇస్తారంటే, నా మనమడు, నా బంగారు కొండ, నిండు మనసుతోటి దీవెనలంటే తదాస్తు దేవతలు తదాస్తు అంటారు. ఒక తల్లి కడుపు కన్నది కాబట్టి నా వంశోద్ధారకుడు, నా కుమారుడు గొప్పవాడు కావాలి, నా కూతురు గొప్పవాడు కావాలని నిండు మనసుతోటి నా ఆయుష్ పోసుకొని కూడా నువ్వు బ్రతుకు బిడ్డ అంటారండి. ఎవరైనా ఆయుష్ ఇస్తారా అండి? ఇస్తారా చెప్పు? డబ్బులు ఇవ్వమంటే ఇస్తావు. ఇంట్లో ఇంత పచ్చడి పెట్టావు కదా, మనం మామిడికాయ పచ్చడి కాస్త ఇవ్వమంటే అడుగుతూ ఇస్తావు. ఆయుష్ అడుగుతూ ఇస్తారా? కానీ తల్లి ఆయుష్ ఇస్తుంది తెలుసా. నా ఆయుష్ మొత్తం పోసుకొని నిండు 100 ఏళ్ళు బతుకురా అంటది. మరి అంత చక్కటి ఆశీర్వచనం ఈ రోజులలో ఎవరిస్తారు? అలా నమస్కారం చేసి ముందుగా ఈ బొటన వేలు ఇందులో పెట్టుకొని నల్ల నువ్వులు, ఆవు పాలు, చిరంజీవులకు, ఆంజనేయ స్వామికి, చిరంజీవులకు నమస్కారం చేసి ఆ తీర్థం తాగాలి. నల్ల నువ్వులు, ఆవు పాలు ఎవరు తీసుకుంటారు చెప్పండి? అవి తీసుకోవడం వలన సప్త చిరంజీవుల అనుగ్రహం లభిస్తుంది. సప్త చిరంజీవుల అనుగ్రహం అంటే ఒకరి పేరు తీసుకుందాం. హనుమంతుడు ఉన్నాడు, ఎంత బలవంతుడు, ఎంత గొప్పవాడు, అంత గొప్పవాడు అయితే ఇంకేం కావాలి? అలా సప్త చిరంజీవుల ఆశీర్వచనం తీసుకున్న తర్వాత నీకు ఉదయం పూట ఇంటి వాళ్ళకు సమయం ఇచ్చి సాయంకాలం పూట స్నేహితులు ఉంటారు, నేను కాదనను, కానీ ఆ కేకు గురించి కూడా మాట్లాడను, తప్పనిసరిగా కావాలి. దీపము వెలిగించండి, దీపము ఆర్పకండి. ఈ మధ్యకాలంలో ఎలా తయారయ్యారంటే, నా వయస్సు 18, 1+18 క్యాండిల్స్ దొరుకుతున్నాయి కదా, అవి 2 వెలిగియంగానే
ఉఫ్ అని ఊస్తే తుప్పిలువై ఎడబడ్డాయి కేక్ మీద. కరోనా ఎట్లా వచ్చింది? అంతే కదా. తుంపర్ల ద్వారా. ఇంకోటి, నువ్వు 18 ఏళ్లలో నీ దీపం ఎవరు ఆర్పుకుంటున్నారు? పుట్టినరోజు ఎవరు జరుపుకుంటున్నాడు? దానివల్ల దీపం ఆరిపోయింది అనుకో, నువ్వు కూడా ఆరిపోయినట్టే కదా. మన భారతీయ సాంప్రదాయంలో వెలిగించడం, ఆ వెలిగించు, ఆ దీపం ఎలా వెలుగుతుందో నిజ జీవితంలో నీవు కూడా అలాగే వెలుగుతావు. అలా వెలిగి దీపం వెలిగించి మంగళహారతి ఉంటుంది. 2 చెమ్మెలు మంగళహారతి, ఇంట్లో అమ్మ అందులో నెయ్యి పోసి ఆ బాబుకు ఆ అమ్మాయికి హారతి ఇచ్చి అది కళ్ళగద్దితే సమస్త నరదృష్టి, నరవేదన, దృష్టిదోషము, వాస్తుదోషము సమస్తం వెళ్ళిపోయి వాడు గొప్పవాడు కాడా. అలా చేయాలి పుట్టినరోజు పండుగ. ఇష్టానుసారంగా చేయొద్దు. శ్రీలత గారి పుట్టినరోజు పండుగ నాడు ఇంత మంచి విషయాలు మనం తెలుసుకున్నాం. శ్రీలత గారికి ఆశీర్వచనం ఇస్తాం. అగ్నిర్వశచుర్భవాదిత్యా యువ తేజోభవ విష్ణురివ శ్రీమాన్ భవ బ్రహ్మాయురాజుర్భవ ఇమే శ్రియే పద్మహస్తే సుగంధే వక్షస్థలై ప్రమోదమానై అభిమన్యమానై పుత్రై పౌత్రై సతతం దీర్ఘమాయుష్యువం. ఇలాంటి పుట్టినరోజు పండుగలు ఇంకా ఎన్నెన్నో మరెన్నో జరుపుకోవాలని, అన్ని పుట్టినరోజు పండుగలు ఆరోగ్యంగా సర్వ సౌభాగ్య శ్రీ సంపదలతోటి ఆనందంగా సుఖజీవనం గడుపుతూ నీ వంతుగా సహాయము 10 మందికి చేస్తూ మీ కుటుంబ అభివృద్ధికి నీవు అండగా నిలబడ్డందుకు ఆ భగవంతుడు నిన్ను చల్లగా దీవించాలని శ్రీలతకు మనస్ఫూర్తిగా ఆశీర్వచనం. జై గురుదత్త. గురుగారు, మరి మన వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులలో చాలామంది యువతీ యువకులు వివాహం కాక ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు, కోకొల్లలు ఉన్నారు. మరి ఇక ఈ వివాహం కాని పిల్లల తల్లిదండ్రులైతే వారి బాధ వర్ణనాతీతం. మరి ఇక వీరందరి శ్రేయస్సు కోరి మీరు ఒక చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిద్దామని ఇప్పటికిప్పుడు అనుకొని ఈ ఆదివారం సోమవారం చక్కటి కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తున్నారు కదండి. అన్నాభిషేకం చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు కదా. మరి ఈ కార్యక్రమానికి ఎవరైనా కూడా రావచ్చా? పాల్గొనడానికి వాళ్ళకి ఏమైనా అర్హతలు ఉన్నాయా? ఆ విషయాలను ఒకసారి తెలియజేస్తారా? అంటే వాస్తవానికి ఇప్పుడే నిర్ణయం తీసుకున్నాము. ఈరోజు బుధవారము. ఎందు గురించి అంటే ఈ మధ్య కాలర్స్ చాలామంది వివాహం కోసమే అడుగుతున్నారు పాపం. అంటే పుట్టినప్పుడు ఒక సంతోషం, పెరిగిన తర్వాత ఒక బాధ, తర్వాత చదువు, తర్వాత ఇంకో సంస్కారం, తర్వాత చీర కట్టడం, తర్వాత ధోతి కట్టడం, తర్వాత పెద్దవాడు కావడం, తర్వాత పెళ్ళి, అన్ని సమస్యలను ఉంటాయి. అయితే వివాహము సంబంధాలు దగ్గరికి వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. కర్మ అది ఒకటి. జాతక చక్రంలో అందు గురించే ప్రతిదీ తెలుసుకోవాలంటాను. ఖండిత కాల సర్పదోషం కావచ్చు, సవ్యకాల సర్పదోషం, అపసవ్యకాల సర్పదోషం, ఎన్నో కాల సర్పదోషాలు, మాంగళిక దోషాలు, ఇవన్నిటితోటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కాబట్టి వీటన్నిటికీ పరిష్కారం ప్రతి ఇంటికి వెళ్ళి నేను చేయలేం కదమ్మా. ప్రతి ఇంటికి వెళ్ళి పరిష్కారం చేయలేను. ప్రతి ఒక్కరికి కూడా మనము శతమానం భవతిలో అవకాశం ఇవ్వలేము. ఈరోజు మనము ఇన్ని సంవత్సరాల నుంచి శతమానం భవతి కార్యక్రమం 3 గంటలకు స్టార్ట్ అవుతుందంటే 2 గంటల నుంచి అలర్ట్గా కూర్చునే వాళ్ళు భగవద్బంధువులు ఉన్నారు. అలా వేళ్ళు నొస్తూనే ఉంటాయి, ఫోన్లు కొట్టి ఈ వేళ్ళు నొస్తున్నాయి తప్ప ఫోన్లు కలవని వాళ్ళు కోకొల్లలు ఉన్నారు. అయితే మనం రోజు ఒక 10 కాల్స్ తీసుకుంటామేమో, అంతకంటే ఎక్కువ తీసుకోలేము. అందులో ఈ మధ్య మన కైలాసేశ్వర స్వామి అఖిలాండేశ్వరి దేవాలయ నిర్మాణానికి ఎక్కువగా తిరగడం జరుగుతుంది. కాబట్టి ఒక పరిష్కారము అందరికీ ఇవ్వలేను. కాబట్టి మన దేవాలయంలో ఈ వివాహము కాని కన్యలు, వివాహం కాని పురుషులు ఎవరైనా సరే సంతానం లేనటువంటి వాళ్ళు, ఈ ముగ్గురికి సంబంధించిన వారి ఆదివారం పౌర్ణమి వస్తుంది. ఎందు గురించి అంటే ఈ పౌర్ణమి చాలా అద్భుతమైనటువంటి పౌర్ణమి. అధికస్య అధిక ఫలం అంటారు. ఈ పౌర్ణమి రోజు పేరు నమోదు చేసుకున్నటువంటి వాళ్ళ గోత్రనామాలతోటి ఆ రోజు జపాలు జరుగుతాయి. ఏది కన్యాపాశుపతము, వరపాశుపతము, సంతాన పాశుపతానికి సంబంధించిన జపాలు ఆదివారం రోజు జరిగి, సోమవారము ప్రదోషకాలంలో హోమాలు మరియు ఈ అన్నాభిషేకము గనక చేస్తే 100కు 100% రిజల్ట్ రావాల్సింది. ఓ మంచి కార్యము. కాబట్టి వాళ్లకు పరిష్కారం ఎలా చేసుకోవాలో తెలియదు, ఇంతమందికి నేను కలవలేను. ఆ రోజైతే నేను అందరికీ కలవగలుగుతాను. అందరితోటి ఒక వసుదైక కుటుంబంలాగా శివ పరివారంలో కలుస్తాము. రండి, ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. ఆ రోజు సోమవారం రోజు సాయంకాలము ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుందో కార్యాలయానికి ఫోన్ చేయండి. పెళ్ళి కాని వాళ్ళు మీరు తప్పనిసరిగా పేరు నమోదు చేసుకోండి. 60 రోజులలో మీకు రిజల్ట్ 100కు 100% భగవంతుడు ఆది దంపతులైనటువంటి ఆ అఖిలాండేశ్వరి కైలాసేశ్వరుడు ఇస్తాడు. గొప్ప కార్యం ఇప్పుడే అనుకున్నాము. మంచి కార్యం, మంచి పనులు ఆలస్యం చేయకూడదట. కాబట్టి ఆలస్యం ఎందుకు చేయాలి కదా. ఇప్పుడు ఒక 500 మంది వచ్చారనుకోండి, అందులో ఒక 50% సక్సెస్లో ఉన్నారనుకోండి, ఇంకా 50% అబ్బా వాళ్ళు సక్సెస్ అయ్యారు, మనం కూడా అవుతాం అనేటువంటి ఒక తపన ఉంటుంది కదా. కాబట్టి నేను భగవంతుడు కూడా ఎప్పుడు తృప్తి పడతాడమ్మా అంటే, నీ ఇంట్లో నువ్వు కూర్చొని పూజ చేసిన దానికంటే సామూహికంగా, అంతే, దట్ ఈస్ కరెక్ట్.
సామూహికంగా చేస్తే దేవుడు ఖచ్చితంగా వస్తాడు. ఎందుకోసం వస్తాడు? ఒక్కొక్కరింటికి వెళ్ళలేడు కదా. ఇప్పుడు నేను ఎలా వెళ్ళలేను కదా. అలా అందరూ ఒక వసుదైక కుటుంబం లాగా కూర్చున్నారు అనుకోండి, ఆ దేవతలే తృప్తి పడతారు. ఓహో ఇక్కడికి వెళ్ళామనుకో అందరికి ఒకటేసారి ఆశీర్వచనం ఇవ్వదు. కాబట్టి సామూహికంగా అందరం కలిసి గొప్పగా చేసుకుందాం. స్వాగతం సుస్వాగతం. మనస్ఫూర్తిగా 3 రోజులు మాత్రమే. ఈరోజు బుధవారం, గురు శుక్ర శని, ఈ 3 రోజులు ఎవరి పేరు నమోదులు చేసుకుంటారో వాళ్లకు మాత్రమే ఇది సదవకాశం. సద్వినియోగం చేసుకోండి. జై గురుదత్త. అలాగే గురుగారు, మరి మరొక కాల్ తీసుకుందాము. హలో హలో, నమస్తే అండి. మీ కాల్ కనెక్ట్ అయింది, మీరు దయచేసి టీవీ చూడకూడదు. హలో హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అమ్మ నా పేరు తేజావతి, నేను ఛత్తీస్గఢ్ నేను మాట్లాడుతున్నానమ్మా. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలమ్మా మీరు? మా అబ్బాయి గురించి తెలుసుకోవాలమ్మా. అబ్బాయి పేరు, నక్షత్రం చెప్పండి. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ చెప్తానమ్మా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జూలై 25, 2001. 25 జూలై 2001. అమ్మ రాత్రి 10:10 నిమిషాలకి. 10:10 నిమిషాలకి. ఏ ఊర్లో పుట్టాడమ్మా బాబు? శ్రీకాకుళం జిల్లా అమ్మ. శ్రీకాకుళం జిల్లా. 25/7/2001 రాత్రి 10:10 శ్రీకాకుళం జిల్లాలో. సమస్య ఏంటో గురుగారితో చెప్పండి. అమ్మా జయ గురుదత్త. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. గురువు గారు బాగున్నారా? గురువు గారు మీరు నాకు ఒక వాగ్దానం చేశారండి ఛత్తీస్గఢ్ నుంచి. ఇంతవరకు గురువు గారు మీరు రాలేదు గురువు గారు. మేము ఎదురు చూస్తున్నాం గురువు గారు. ఏమమ్మా ఛత్తీస్గఢ్ ఎక్కడ దగ్గర ఉందనుకున్నారా? వస్తాను ఖచ్చితంగా. నేను ఆ అమ్మవారి దర్శనం కోసమన్నా వస్తాను. రండి గురువు గారు, మనందరం కలిసి వెళ్దాం అక్కడికి. చాలా సంతోషం. ఛత్తీస్గఢ్ గురువు గారు గురు మంత్రం చదువుతాను గురువు గారు. చదవమ్మా. ఓం నమ శ్రీ గురుదేవాయ పరమ పురుషాయ సర్వదేవతా వశీకరాయ సర్వాదిష్ట వినాశాయ సర్వ మంత్ర యంత్ర తంత్ర దోషచ్ఛేదనాయ త్రైలోక్యం వశమానయ నమ స్వాహ. పెద్ద గురువు గారికి, మా గురువు గారికి శతకోటి పాదాభివందనాలు గురువు గారు. అనంతకోటి ఆశీర్వచనాలమ్మా. అందరు బాగున్నారా ఛత్తీస్గఢ్లో? అందరూ బాగున్నారు గురువు గారు, అందరూ బాగున్నారు ఇక్కడ. రైట్. ఇప్పుడు బుధవారమే కదా ఈ జాతకులది? అవును గురువు గారు, బుధవారమే గురువు గారు. వృషనామ సంవత్సరము, శ్రావణ మాసము, హస్తా నక్షత్రము, కన్యారాశి, మీన లగ్నం. ఏం తెలుసుకోవాలి? అదే గురువు గారు, అబ్బాయి భవిష్యత్తు ఎలా ఉంది? కోపం చాలా ఎక్కువ గురువు గారు. అమ్మ మీరు కోపం ఒకటే అంటున్నారు, దాని వెనుక ప్రేమ కూడా చూడండి తల్లి. ఆయనకున్న ప్రేమ పిచ్చి ప్రేమ ఉంటుంది, పిచ్చి కోపం ఉంటుంది. ఆయనను అర్థం చేసుకునే మనస్తత్వము సమయం దగ్గరకు వచ్చింది. గజకేసరి యోగంలో ఉన్నాడమ్మా. అద్భుతమైనటువంటి జాతకుడు. కొన్ని రోజులు ఓపిక పట్టండి. అసలు వీడు నిజంగా గత సంవత్సరము ఇంత ఘోరంగా ఉండే, ఇప్పుడేంది ఈ మధ్య ఇలా మారిపోయాడు, ఇంత సౌమ్యంగా ఇంత శాంతంగా ఉన్నాడు అని అనుకుంటారు. అంత గొప్ప జాతకుడు అవుతున్నాడమ్మా. మనస్ఫూర్తిగా ఎలాంటి దోషాలు లేవు. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడు జాతకుడు? ఇక్కడ మన దగ్గరే ఉన్నాడు గురువు గారు. బీటెక్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఐఐటి ఇప్పుడు ఎక్కడే జాయిన్ అవుతాడు గురువు గారు. కౌన్సిలింగ్ అవుతున్నాయి. ఎలాంటి దోషాలు లేవు. ఒక ముత్యాల మాల మెడలో వేయడం ఒక పరిహారం. ముత్యాల మాల చిన్నది మెడలో కట్టాలా గురువు గారు? వెండి కూడా అవసరం లేదు. ముత్యాలు చుట్టే తీగ ఉంటుంది చూడు, దాన్ని ఏమంటారు? ప్లాస్టిక్ది. అవును గురువు గారు. దానికే పెట్టండి. వెండి బంగారం అసలే అవసరం లేదు. దగ్గరగా చేర్చి గట్టిగా ముడివేసి ఏ రోజు వేయమంటారు గురువు గారు? సోమవారము సాయంకాలం పూట వేయండి. గురువు గారు ఇంకొక చిన్న సమస్య గురువు గారు. గురువు గారు పెద్ద అబ్బాయికి అపసవ్య కాలసర్ప దోషం అన్నారు గురువు గారు. ఆ అబ్బాయి రావడానికి వీలు పడదు. మన కార్యాలయంలో చేస్తారా గురువు గారు? రెండవ ప్రశ్నకు సమాధానం ఇవ్వను. ప్రశ్నలో నేను అడిగిన ప్రశ్నకు సమాధానం కరెక్ట్ అయితే దానికి సమాధానం చెప్తా. అడగండి గురువు గారు, అడగండి. మీ పూర్తి పేరేంటి? తేజావతి గురువు గారు, ఉప్పాడ. ఉప్పాడా? అవును గురువు గారు. ఓకే. ఛత్తీస్గఢ్లో ఉన్న అమ్మవారి పేరేమిటి? బమలేశ్వర మాత గురువు గారు. వా, ఆ అమ్మవారి పేరింటనే ఒక్కసారన్నా రావాలనిపిస్తుందమ్మా. ఖచ్చితంగా గురువు గారు, మనం అందరం కలిసి వెళ్దాం. 1000 మెట్లు పైన అమ్మ కూర్చొని ఉంది ఇక్కడ. 1000 మెట్లు ఎక్కాలా? 1000 మెట్లు ఎక్కి వెళ్ళొచ్చు గురువు గారు. మళ్ళీ మనకేంటంటే రోప్ వే కూడా ఉంది గురువు గారు, అలా కూడా వెళ్ళొచ్చు. ఒక్కసారి అమ్మవారి పేరు చెప్పండి, మళ్ళీ రాసుకోండి. బమలేశ్వరి మాత. బమలేశ్వరి మాత 1000 మెట్లు. అవును గురువు గారు. మెట్లు ఎక్కుదామండి. 1000 మెట్లు ఎక్కినలాగా ఉండదు గురువు గారు. మనం అమ్మకి వెంటనే చేరిపోతాం గురువు గారు. అంతేనా? అవును గురువు గారు. ఓకే, మీ ప్రశ్న అడుగుతున్నాను.
మనస్ఫూర్తిగా ఆశీర్వచనం. కైలాస మానస సరోవరం ఏ దేశంలో ఉంది? గురువుగారు అది నేపాలా గురువుగారు? ఎవరికండి? ఎంత ఈజీ ప్రశ్న అడిగానండి, ఈజీ ప్రశ్న. నేపాల్లో ఉన్నది ఎవరండి? పశుపతినాథ్. పశుపతినాథ్. నేను ఏమడిగాను? ఏ దేశంలో అన్నాను అంటే ఇండియా దాటాలి కదా. అచ్చా, ఇండియా దాటాలే. గురువుగారు ఏదైనా క్లూ ఇస్తారా గురువుగారు? ఎక్కువ వాళ్ళు ఎలా ఉంటారంటే మనుషులు ఎలా చెప్పాలి మీకు, ఎక్కువ ఈ మ్యాగీ నూడిల్స్ తింటూ ఉంటారు ఆ దేశం వాళ్ళు. చైనా గురువుగారు. రైట్ ఆన్సర్, రైట్ ఆన్సర్ అమ్మా. మనస్ఫూర్తిగా మా కైలాసపురంలో చేయిస్తారా గురువుగారు? అబ్బాయి రావడానికి వీలు పడడం లేదు గురువుగారు. రైట్ అమ్మా, మీరు కార్యాలయానికి ఫోన్ చేయండి తప్పకుండా, ఇప్పుడే ఫోన్ చేయండి. కార్యాలయం నెంబర్ నా దగ్గరికి లేదు గురువుగారు. నేను ఎన్ని రోజుల నుండి ట్రై చేస్తున్నాను గురువుగారు, కార్యాలయం మాట్లాడాలని. ఓకే, మీ నంబర్ చెప్పండి, పీసీఆర్లో రాసుకుంటారు, మీకే ఫోన్ వస్తుంది, నేను చేపిస్తాను 4 తర్వాత. పీసీఆర్లో నంబర్ రాసుకుంటున్నారు, వాళ్ళకి చెప్పండి. జై గురుదత్త శ్రీ గురుదత్త. జై గురుదత్త శ్రీ గురుదత్త గురువుగారు. అలాగే గురుగారు, మరొక కాల్ తీసుకుందాము. హలో హలో హలో, నమస్కారం అండి. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు లావణ్య, మేము నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నామండి. లావణ్య గారు, ఎవరి గురించి తెలుసుకోవాలండి మీరు? పాప గురించి అండి, మ్యారేజ్. పాప నక్షత్రం చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్తానండి. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 6వ తారీఖు 6వ తారీఖు 3వ నెల 3వ నెల 1996. 96. సమయం చెప్పండి. టైం వచ్చేసి 6:30 AM పొద్దున. ఓకే, ఏ ఊర్లో పుట్టిందండి పాప? నిజామాబాద్ అండి. నిజామాబాద్. మార్చ్ 6వ తారీఖు 1996 ఉదయం 6:30 నిజామాబాద్. అవునండి. 6వ తారీఖు వివాహం 3వ గురించి నెల కదండి మీరు గురుగారితో మాట్లాడారు. రైట్. అమ్మగారు జై గురుదత్త. జై గురుదత్త. గురువు గారు బాగున్నారా మీరు? బాగున్నాను తల్లి. బుధవారమే కదా జన్మించింది? అవును అవును గురువు గారు. యువనామ సంవత్సరము పాల్గొన మాసము, ఉత్తర నక్షత్రము, సింహరాశి, కుంభలగ్నము. వివాహం గురించి అడిగారు. ఓకే, సంబంధాలు చూస్తున్నారా? చూస్తున్నాం గురువు గారు. కుజదోషం ఉంది వచ్చినట్టే కదమ్మా. వచ్చి అసలు కావట్లేదండి. కుజదోషం ఉంది కదమ్మా. గురుగారు, మీరు ఇంతకుముందు చెప్పారు, చేయించాను. ఏం చేయించారు? నువ్వు కరెక్ట్గా ఏమేం చేయించినావు తూచా తప్పకుండా నాకు చెప్తే ఎందుకు అవుతలేదో చెప్పేస్తా. మీరు కందులు పీట మీద రెడ్ కలర్ క్లాత్ వేసి కందులు పోసి దాంట్లో రాగి చెంబు పెట్టి 2 దీపెంతలు పెట్టి కుసుమ నూనె పోసి దీపం ముట్టిమన్నారు గురువు గారు. నేను దీపం ముట్టిమనిలే, దీపం వెలిగించమంట. వెలిగించమని సారీ దీపం వెలిగించమన్నారు, అది చేయించాను. దీపం వెలిగించే ముందు ఆ రాగి చెంబులో ఏమైనా పోయమని చెప్పినా? ఆ కందులు పోయమన్నారు గురువు గారు. మరి అది చెప్తలేవు. పోసినవా? పోసి పాపతో దీపం వెలిగించి ఇచ్చిన గురువు గారు నేను. మళ్ళీ అమ్మవారికి అయ్యవారికి పసుపు, అమ్మవారికి పసుపు కుంకుమ, అయ్యవారికి తులసి దళం ఇయ్యమన్నారు గురుగారు. రాగి చెంబు దీపం వెలిగించినాక ఏం చేయమన్నా? రాగి చెంబు నీళ్ళల్లో కలిపేశాం గురుగారు. ఏదో ఎక్కడో మిస్టేక్ చేశావు. 7 ప్రదక్షిణాలు చేయమన్నా దాని చుట్టూ. చేసింది గురుగారు, చేసింది. 7 ప్రదక్షిణాలు చేసి అది అయిపోయిన తర్వాత వాటర్లో వేయమన్నారు, వేయించాను గురుగారు. ముడి వేశారా దానికి? అవును, ముడి వేశాను వాటర్లో. ఓకే, మంచి పరిహారం, సూపర్ పరిహారం. మీకు సంబంధాలు దగ్గరికి వచ్చి వెళ్ళిపోతున్నాయి అంతే కదా? అవునయ్యా. ఓకే, మీరు ఉండేది నిజామాబాదా? నిజామాబాద్ అయ్యా. రైట్, రేపు సోమవారం కైలాసపురానికి రండి అమ్మాయిని తీసుకొని. ఓకేనయ్యా. సోమవారం 8 దానిమ్మ పండ్లు తీసుకొని రండి. 8 దానిమ్మ పండ్లు. 8 దానిమ్మ పండ్ల? 8 దానిమ్మ పండ్లు తీసుకొని కాస్త కారు పెట్టుకొని రండి. నిదానంగా ఓపికతోటి మీరు ప్రసాదం తీసుకొని ఆ ఫలితం తీసుకొని వెళుదురు. రండి తల్లి. ఓకే, ఓకేనయ్యా. జై గురుదత్త. గురుగారు, మరొక కాల్ తీసుకుందామండి. హలో 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 అమ్మా. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? భీమవరం అమ్మా. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలమ్మా మీరు?
మా మనోడి గురించి. తప్పకుండా అమ్మా. మనవడి నక్షత్రం తెలుసా మీకు? హలో, నక్షత్రం చెప్పి మీరు సమస్య ఏంటో గురుగారితో మాట్లాడండి. ఉత్తరాభద్ర అండి. అలాగే మీరు టీవీ చూడకూడదండి, టీవీ వాల్యూమ్ తగ్గించి గురుగారితో మాట్లాడండి. దేవారం నుంచి మాట్లాడుతున్నామండి. మళ్ళీ మొదలు పెట్టకమ్మా. ఉత్తరాభాద్ర నక్షత్రము మీనరాశి. ఏం కావాలంతే. ఉత్తరాభద్ర కదండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్తున్నాను. నేను నీకు జాతకం లైవ్ చెప్పాను. కార్యక్రమం వస్తుంది కదండి, దాన్ని కలుగుతారా అని అడుగుతున్నాను. ఏమడుగుతా? హలో హలో, డేట్ ఆఫ్ బర్త్ చెప్తానండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఇంతకుముందు నక్షత్రం చెప్పారు కదమ్మా వాళ్ళు. ఉత్తరాభాద్ర నక్షత్రం చెప్పారు కదమ్మా మీరు. అంటే అండి కాదండి, అది నక్షత్రం రేవతి అంటున్నారు, ఉత్తరాభద్ర అంటున్నారండి. రెండిట్లో మరి కన్ఫ్యూజన్ ఇంత సమయం ఎందుకోసం తీసుకుందటమ్మా? అదే హలో, అయ్యో అదే చెప్పు. ఉత్తరాభద్ర అదే రేవతి అంటున్నారు, కొంతమంది ఉత్తరాభద్ర అంటున్నారండి. అది తెలుసుకున్నామనండి. డేట్ ఆఫ్ బర్త్ 21/8. ఇక మా మాట వినవు. మీరు చెప్పినట్టే మేము వినాలి, అంతే కదా ఫైనల్గా. మీరు ఎట్లా చెప్తే మేము అట్లా వినాలి. 21/8/1997 అండి. సాయంత్రం 7:50. సరే, సమయం ఉంటే చెప్తాను, లేకపోతే వాళ్ళ కర్మ. సాయంత్రం 7:50 అంటండి. మొదటి నుంచి తీసుకోండి. 21/8/1997. ఓకే, సమయం మరొకసారి చెప్పండి. 7:50 అండి రాత్రి. ఓకే, 21/8/1997 రాత్రి 7:50. అవునండి, వివాహం గురించి. తప్పకుండా అండి, గురుగారితో మాట్లాడాను. గురువారమేనా జన్మించింది? అవునండి, గురువారమేనండి. రేవతి నక్షత్రం తీసుకోండి అమ్మా. రేవతి నక్షత్రం మొదటి పాదము మీనరాశి. వివాహం కోసము ఏలినాడు శని ప్రభావంలో ఉన్నాడు. వివాహం తప్పనిసరిగా అవుతుంది, ప్రయత్నం చేయండి. ఒక గురుచరిత్ర పారాయణ గ్రంథము గురువారం రోజు మంచి అర్చకుడికి ఇచ్చి నమస్కారం చేయండి, శుభం జరుగుతుంది. జయ గురుదత్త. గురుగారు, మరి వాళ్ళ కాలర్స్ అందరికీ కూడా మీరు చక్కని ఆశీర్వచనాలు ఇస్తూనే వారందరి సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాన్ని తెలియజేశారండి. ధన్యవాదాలు. ప్రియ భగవద్బంధువుల అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వచనం. కైలాసపురంలో కలుద్దాము. వివాహం కాని వాళ్ళు, సంతానం లేని వాళ్ళు రండి, స్వాగతం సుస్వాగతం. ఆ రోజు అద్భుతమైనటువంటి కార్యక్రమం చేద్దాం. అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ జై గురుదత్త, శ్రీ గురుదత్త, జై జవాన్, జై కిసాన్. వీక్షించారు కదండి. మరి మన ప్రేక్షకులలో ఎవరైతే యువతి యువకులు వివాహం కాకుండా బాధపడుతున్నారో వారందరూ కూడా మనకి 3 రోజులు మాత్రమే సమయం ఉంది కాబట్టి మీరు నంబర్స్కి, పర్సనల్ నెంబర్స్ కాల్ చేసి మీరు తప్పకుండా పేరునైతే నమోదు చేయించుకోండి. మరి ఫోన్ కాల్లోనే మీరు గురుగారి ఆశీర్వచనం కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా, అలాంటిది మీరు నేరుగా గురువుగారిని కలిసి గురుగారి ఆధ్వర్యంలో హోమాలు మరియు గురుగారిని కలిసి ఆశీర్వచనాలు తీసుకునే అవకాశం మీకు ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు కాల్ చేసి పేరుని నమోదు చేయించండి. మరి ఇది వాళ్ళ మన శతమానం భవతి కార్యక్రమం. మళ్ళీ మరో కార్యక్రమంతో మీ ముందు ఉంటాము. అంతవరకు సెలవు. నమస్తే. శతమానం భవతి.